మోడీకి సంబంధించినటువంటి బీసీ కాదు, ఆయన సీఎం పదవిని అడ్డం పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు, మోదీ ఓబీసీ కాదని చెప్పి గతంలో రాహుల్ గాంధీ గారు పప్పులో కాలేసిరు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారం అంతా తెలిసినటువంటి వాళ్ళు దయచేసి ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉంటే మంచిది. మోదీకి సంబంధించినటువంటి మోడీ ఓబీసీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్, మోడీ ఓబీసీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లో గతంలో కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలపైన మోడీ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఓబీసీ తప్పు, ఆయన సీఎం ఓబీసీ కాదు అనేటువంటి మాట చెప్పారు. కానీ మోడీకి సంబంధించినటువంటి కులము మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత లీగల్గా కన్వర్ట్ అయింది. మోడీ ముఖ్యమంత్రి అయింది 2001లో. మోడీ ముఖ్యమంత్రి అయింది 2001లో. అంతకుముందు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, ఎంపీ కాదు, వార్డు మెంబర్ కాదు, ఆయన సర్పంచ్ కాదు, ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు 2001 వరకు. కానీ 1997లో అది పోతే 99లో ఏమో మోడీ ఓబీసీకి సంబంధించి, మోడీ చాలా చోట్ల ఉంది, ఓబీసీలోకి వచ్చింది అనేటువంటి మాట ఆ సర్టిఫికేట్కి సంబంధించి 2001లో ఆయన ముఖ్యమంత్రి అయితే 1999లోనే ఆయన క్యాస్ట్ ఓబీసీలోకి మారిపోతే అది వాళ్ళకి సంబంధం లేకుండా, వాళ్ళ ప్రభుత్వానికి సంబంధం లేకుండా మారితే ముఖ్యమంత్రి అయిన తర్వాత లీగల్గా మారిండని మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఆరోపణ చేయడం అంటే కనీసం దానికి సంబంధించినటువంటి దానిపైన ఏం చేస్తున్నారు ఏంటి అనేటువంటి అంశం పైన ఇష్టానుసారంగా చేస్తే ఇది అన్ఫార్చునేట్ డిబేట్ అని గతంలో కూడా జరిగింది. దీనికి సంబంధించింది కూడా ఉంది, ఇది కూడా నడిచింది. గ్లోబల్ బిజినెస్ సమిట్ బై టెలివిజన్ ఛానల్ ఇన్ న్యూ ఢిల్లీ అని చెప్పిండు. Mr. Modi's caste in the list of other backward classes OBC 94 and the center included in the most Modi caste in it OBC in list 2000. Prime Minister Modi caste was listed Gujarat as OBC in July 94. At the time, the Chief Minister of Gujarat was the Chebidas Mehta and the party in power was the Congress. Till the time Mr. Modi had not contested a single election, he used to work for the organization only. ఇది జరిగినటువంటి మాట. ఆయన రాజకీయాలకు వస్తాడో, పోటీ చేస్తాడో, ఆయన బీసీ అవుతాడో, ఓసీ అవుతాడో కూడా తెలియనటువంటిది. నరేంద్ర మోడీ రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తాడనేటువంటి ఆలోచన ఆయనకు కూడా తెలియదు అప్పటిదాకా. పోటీ చేస్తాడనేటువంటి, ఎందుకంటే ఆయన ఫుల్ టైం ప్రచారకగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కార్యదర్శిగా ఉన్నాడు తప్ప ఎప్పుడు రాజకీయాల్లో పోటీ చేస్తారు. చాలా తక్కువ మంది ప్రచారకులు మాత్రమే పోటీ చేశారు. అందులో పోటీ చేసిన ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు అత్యంత తక్కువ మంది. అట్లాంటి దాంట్లలో ఉన్నటువంటి వ్యక్తి, అందులో ఆయన ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేటువంటి అంశం కూడా క్లారిటీ లేనటువంటి వ్యక్తి. గుజరాత్ గవర్నమెంట్ రికమెండెడ్ ఫర్ ది ఇంక్లూజన్ ఆఫ్ హిస్ క్యాస్ట్ ఇన్ ది సెంట్రల్ ఓబీసీ లిస్ట్. ఇట్ వాజ్ ఫైనల్లీ ఇంక్లూడెడ్ ఇన్ 2000. At the time also Mr. Modi was not in a position of power, not an MP, not an MLA, not even a sarpanch. He became the chief minister in 2001. మరి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ ఓబీసీ కాదు, సీఎం పదవిని అడ్డం పెట్టుకొని కన్వర్ట్ అయ్యారని అంటే అబద్ధాలను చాలా అలవోకగా చెప్పి, తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే, ఏది దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో అమిత్ షా తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం, వాటిని తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్తే దాన్ని మార్ఫింగ్ చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తామని పెట్టినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అబద్ధాలను చాలా అలవోకగా మాట్లాడము. ఎందుకంటే డాటా చెప్తుంది కదా, ఇవాళ రేవంత్ రెడ్డి గారి విలువ తగ్గిపోతుంది కదా, ముఖ్యమంత్రి గారి విలువ తగ్గిపోతుంది కదా. రాజకీయంగా మోడీని విమర్శించవచ్చు, మోడీ విధానాలను విమర్శించుకోవచ్చు, మోడీ తెలంగాణకి ఇవ్వకపోతే చెప్పుకోవచ్చు, అవసరమైతే ఏదైనా విమర్శ చేసుకోవచ్చు. బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ కూడా ఈ క్లారిటీ లేదు. ఎక్కడ ఈ విషయంలో ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? అరే ముఖ్యమంత్రి చెప్పిండని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి అదే నిజం అనుకుని వాళ్ళు అబాసు పాలవుతారు కదా. ముఖ్యమంత్రి గారికి ఎవరో డేటా ఇచ్చినటువంటి వాళ్ళు అబాసు పాలవుతారు కదా.
ముఖ్యమంత్రి గారు మీకు నిజం తెలిసినటువంటి డేటా తెలిసినటువంటి వాళ్ళు ఏది విమర్శ చేయడం కోసం ఏది పెడుతుంది విమర్శ చేయడం వల్ల అబాస్ పాలయ్యేది తెలంగాణ, అబాస్ పాలయ్యేది రేవంత్ రెడ్డి గారు, అబాస్ పాలయ్యేది మీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు పప్పులో కాలేసి అక్కడే మళ్ళీ మీరు అదే దారిలో పోతా అంటే ఎట్లా? అంటే 10 సార్లు చెప్పినటువంటి అబద్ధం నిజమైపోతుంది. తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు, తెలుగు చదివేటువంటి ప్రజలకు ఏం తెలియదు, దేశంలో ఉండేటువంటి ప్రజలంతా పిచ్చోళ్ళు, మేమేం చెప్తే అది నమ్ముతారనేటువంటి భావన ఉందా? అట్లా చేసే మిమ్మల్ని నమ్మకం 3 సార్లు మీకు రాహుల్ గాంధీని పట్టించుకోవట్లేదు. అర్థం చేసుకోండి. అబద్ధాలు చెప్పడం వల్ల, అందులో మోడీ విషయంలో అబద్ధాలు చెప్పడం వల్ల మీకు ఏమైనా లాభం వస్తుందా? ఇగో ఇట్లా డేటా నిమిషంలో కొడితే వచ్చింది, ఇవాళ 1 సెకండ్లో కొడితే వస్తుంది. ఇవాళ సోషల్ మీడియా అంతా ఉంది, డేటా ఫ్రీ ఉంది. అదాని అంబానీ ఇచ్చినటువంటి అంబానీ రిలయన్స్ జియో వచ్చిన తర్వాత మస్తు ఫ్రీ వచ్చింది, డేటా తగ్గిపోయినాయి. నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి, గూగుల్ ఉంది, కొడితే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. గతంలో లాగా లైబ్రరీకి పోయి పుస్తకాలు చదివి గతంలో అవి చేసిన వాళ్ళు అది కూడా చేస్తారు. నిజాలు ప్రజలకు తెలిసిన తర్వాత పట్టపగలు పచ్చి అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసి పోనీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసి ఉంటే మీరు చెప్పొచ్చు. ఆయన కనీసమైన ఎమ్మెల్యే కూడా కాదు, సర్పంచ్ కూడా కాదు. ఆయన పోటీ చేస్తాడో చేయడో ఆయనకు కూడా తెలియదు. భగవంతునికి మాత్రమే తెలుసు ఆయన పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి మాట. ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా ఆయన పోటీ చేయలేదు. ఇంకా విచిత్రం అది. పోనీ ఆయన పోటీ చేస్తాడు అనుకోవడం కాదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా ఆయన పోటీ చేసేటువంటి విషయం తెలియదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిండు. అది ఇంకా విచిత్రమైనటువంటి సమస్య కాదా? కాంగ్రెస్ వాళ్ళు ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారు. నేను ముఖ్యమంత్రి కాబట్టి నేను చెప్పింది మొత్తం వింటారు అనుకుంటే ప్రమాదం. అది అనవసరంగా అబాసు పాలవుతారు. ఎందుకంటే దేశంలో మోడీకి సంబంధించి బీజేపీ నచ్చని వాళ్ళు కూడా, ఇష్టం లేనటువంటి వాళ్ళు కూడా, మోదీ అవినీతి లేనటువంటి వ్యక్తి, మోదీ కుటుంబానికి దోచిపెడతలేడు, మోడీ వాళ్ళ కులానికి దోచిపెడతలేడు, మోదీ అవినీతి చేయలేదు అని బీజేపీ ఇష్టపడినటువంటి వాళ్ళు కూడా కొంత మోడీని అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయనకి ఏం లేదు, 24 గంటలు పని తప్ప ఆయన ఒకరోజు సెలవు తీసుకోడు, ఆయన తిరగబోడు, తాగడు, తినడు, దోచుకోడు, ఇట్లాంటి వ్యక్తి మోడీ అని అనవసరంగా ఏమైంది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని అబద్ధాలు చెప్తారు. పోయి మన మోడీది గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీలో మార్చిండట. సో ఇవాళ మీరు చేసిన బీసీలే కూడా తప్పలే, మీ లెక్కలు కూడా తప్పలే, మీరు మాట్లాడే ప్రతి మాట అబద్ధం. ఎందుకంటే 2 సార్లు 3 సార్లు మీరు అబద్ధాలు చెప్తే ప్రతిసారి మీరు అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళ కింద లెక్కబడిపోతారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, మీ పక్కన మీకు డేటా ఇచ్చేటువంటి వాళ్ళు, ఏది మాట్లాడితే మంచిది, ఏది మాట్లాడితే మంచిది అనేటువంటి విషయం చూసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద కోపంతో అవసరం కోసము ప్రజలంతా కాంగ్రెస్కి ఓటేసి ఉండవచ్చు, రేవంత్ రెడ్డిని నచ్చితే నచ్చి ఉండవచ్చు. అదే తెలంగాణ ఉద్యమము, తెలంగాణ కోసం పోరాటము, శ్వాస తలకాయ నోట్ల పులి నోట్ల తలకాయ, చావు నోట్ల తలకాయ పెట్టినటువంటి కేసీఆర్ అనుకున్నటువంటి వ్యక్తినే ఓడించినటువంటిది తెలంగాణ. ఇందిరాగాంధీ ఓటమి పాలయ్యారు, స్వయంగా ఆమె ఓటమి పాలయ్యారు. మీ రాహుల్ గాంధీ గారే ఓటమి పాలయ్యారు, స్వయంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు, ఎన్టీ రామారావు కూడా ఓడిపోయారు, చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి ప్రజల్లో చులకన భావము కేవలం చేసుకోవడం వల్ల మీరు ఇవన్నీ చేసినవి కూడా ఉపయోగం లేకుండా పోతుంది, ఇంకా ఉపయోగం లేకుండా పోతుంది.